దానితో ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలో దేశానికి తిండి పెట్టారు మీరు. అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా. బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి. అలాంటి పుణ్యభూమి జిల్లా. ఇంకో పక్క ఇక్కడ మిమ్మల్ని చూస్తే మంచికి మారు పేరు పశ్చిమ గోదావరి జిల్లా. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎప్పుడు చెప్పేవారు, అతిథి మర్యాదకు పశ్చిమ గోదావరి జిల్లా మారు పేరని ఎప్పుడూ చెప్పేవాడు ఆయన. అలాంటి పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం చాలా సంతోషం. 2014 15 అసెంబ్లీలకు 15 అసెంబ్లీలు మీరు గెలిపించారు. 3 పార్లమెంటుకు 3 పార్లమెంట్లు గెలిపించారు. రేపు రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం జనసేన జైత్రయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభిస్తున్నాం. 15 అన్ని పార్లమెంట్ గెలిపిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పాలి. నేను ఒక విషయం అడుగుతున్నా. మీరెప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఎప్పుడు అభిమానంగా ఉండేవారు. జనసేన పార్టీ పై కూడా అభిమానం ఎక్కువ ఉండే జిల్లా ఈ జిల్లా. మొట్టమొదటిసారిగా ఒక్కసారి తప్పుటడుగేశారు. అది 2019